లండన్లో ఉంటున్న కొడుక్కి యాక్సిడెంట్ జరిగిందని చెప్పి హైదరాబాద్కు చెందిన వృద్ధురాల నుంచి 35 లక్షలు కాజేశాడు ఓ కేటుగాడు. అయితే తాను మోసపోయిన విషయాన్ని ఆమె ఆలస్యంగా గుర్తించింది. గత ఆగస్టులో వృద్ధురాలకి వాట్సాప్ కాల్ వచ్చింది. తనను తాను డాక్టర్ స్టీవ్ రోడ్రిగ్స్గా పరిచయం చేసుకున్నాడు ఆ వ్యక్తి. తాను లండన్లోని సౌత్ మాంచెస్టర్ జనరల్ హాస్పిటల్లో యూరాలజిస్ట్గా పనిచేస్తున్నట్టు చెప్పాడు. వృద్ధురాలి కొడుక్కి లండన్ ఎయిర్పోర్ట్లో యాక్సిడెంట్ అయిందని తెలిపారు. తలకు తీవ్ర గాయమైందని, అత్యవసర పరిస్థితిలో ఉన్నాడని వివరించాడు. అతడి లగేజ్ మిస్ కావడం వల్ల గుర్తింపు ఆధారాలు లేవని, ఆసుపత్రిలో అధికారికంగా చేర్చలేకపోతున్నామని వివరించాడు. అక్రమంగా చేర్చామని, చికిత్స ప్రారంభించడానికి తక్షణమే డబ్బు కావాలన్నాడు. స్టీవ్ రోడ్రిగ్స్ చెబుతున్నది నిజమని నమ్మిన వృద్ధురాలు అతనికి డబ్బు పంపింది. ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 18 వరకు పలు విడతల్లో 35,23,000 రూపాయలు చెల్లించింది. తర్వాత తన కొడుకు వీడియో చూపించమని కోరింది. కనీసం ఫోటో అయినా పంపమంది. అయితే దానికి అతడు నిరాకరించాడు. వాట్సాప్లో చాట్ హిస్టరీని డిలీట్ చేశాడు. అనంతరం ఆమె కొడుకు క్షేమంగా ఉన్నట్టు తెలుసుకుంది వృద్ధురాలు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.